కురుక్షేత్రంలో 13వ రోజు ఏం జరిగిందో చెప్తాను, ఈరోజు వినండి. కురుక్షేత్రంలో ఎవరు గెలిచారు మీకు తెలుసా? అట్లీస్ట్ ఎవరు గెలిచారు? పాండవులు. పాండవులు ప్రతిరోజు గెలిచారా? 18 రోజులు గెలిచారా అని అనుకుంటున్నారు మీరు? అంతిమ విజయం ఎవరిదో వాళ్ళదే విజయం. అంతేగాని రోజుల్లో ఓ రోజు గెలిచినట్టు అనిపించవచ్చు, ఓ రోజు ఓడిపోయి అనిపించు, నిరాశ కలిగిన రోజులు లేవా? 13వ రోజు గురించి చెప్తాను, మీరు వినండి. కురుక్షేత్రంలో 13వ రోజు ఈ పాండవుల తాలూకు శక్తిని తక్కువ అంచనా వేస్తే 13వ రోజు ఉదయం ఏం జరిగింది ఇది మీరు వెళ్ళి కావాలంటే కురుక్షేత్రంలో మీరు మళ్ళీ చదవండి, నేను చెప్తున్నాను. 13వ రోజు ఉదయం అర్జునుడు ప్రకాశంతో విరిగిపోయి ఎవడు అంటే ఇంకా మనకి ఎక్కేస్తాడు, ఇంకా మనల్ని మొత్తం చంపేస్తాడు అన్నంత దీనిగా వాళ్ళ భయంకరంగా ఉంటుంది అన్నమాట. వాళ్ళు భయపడిపోతారు, కౌరవులు భయపడిపోయి ఏం చేస్తారంటే అదే రోజు పద్మవ్యూహం ప్లాన్ చేస్తారు. ఎవరికి? కొంచెం తెలిసి తెలియనా అర్జునుడి కొడుకు. ఎవరండి అర్జునుడి కొడుకు? అభిమన్యుడికి. అర్జునుడి కొడుకు అభిమన్యుడికి ట్రాప్ ప్లాన్ చేస్తారు. అదే సమయంలో అక్కడ అర్జునుడు ఇతను కాపాడటానికంటే ఈయనకి పద్మవ్యూహంలోనికి వెళ్ళడమే తెలుసు తప్పితే బయటికి రావడం తెలియదు. సో అదే టైంలో అర్జునుడు కూడా అక్కడ బ్లాక్ చేస్తారు. ఎవరు? జయద్రుతుడు అనేవాడు బ్లాక్ చేస్తాడు. బ్లాక్ చేస్తే సరే ఇక అర్జునుడు అక్కడ ఉంటాడు, పాపం ఈయనకి బయటికి రాదు, చంపేస్తారు. ఆ విషయం ఆయనకి తెలియదు. సాయంత్రం వస్తాడు అర్జునుడు, వచ్చి ఇలా కొడుకు చనిపోయాడని చెప్పి కుమిలిపోతాడు. ఏం చేయాలో అర్థం కాదు. మనం ఎన్ని రోజులు పాజిటివ్ వెళ్తుంది, ఇంత నెగిటివ్. అంటే కొడుకు చనిపోతే తిరిగి శక్తి పుంజుకొని 14వ రోజు ముందుకెళ్ళడం ఎంత కష్టంగా ఉంటది, అవునా కదా? అప్పుడు శ్రీకృష్ణుడు హితబోధ చేస్తాడు, నువ్వు వెళ్ళు నేను చూసుకుంటానంటాడు. కానీ అర్జునుడికి కొంతమందికి అన్నమాట మనలో ఉన్న క్యారెక్టర్ అనుకొని విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఇలా చంపేశారు ఏం చేస్తానని. అయితే అర్జునుడు శపథం చేస్తాడు, రేపు సాయంత్రం కల్లా జయద్రుతుడే నాకు ఇక్కడ ఆపాడు, వాణ్ణి నేను రేపు సాయంత్రం కల్లా చంపేస్తాను అంటాడు. రేపు 14వ రోజు చంపేస్తాను అని చెప్పి అర్జునుడు అంటాడు. ఏం చేస్తాడు? జయద్రుతుడు అర్జునుడికి దొరకకుండా తిరుగుతూ ఉంటాడు అన్నమాట 14వ రోజు మొత్తం. దొరకకపోతే ఇంకా ఇప్పుడు ఎక్కడ దాక్కుంటాడో కూడా తెలియదు. అప్పుడు శ్రీకృష్ణుడు పరమాత్ముడు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే ఒక మాయా సాయంత్రాన్ని సృష్టిస్తాడు. ఓ మాయా సాయంత్రం ఎందుకు సృష్టిస్తాడంటే సాయంత్రం అయిపోతే మరి వాళ్ళు యుద్ధం చేసుకోవడానికి లేదు, శంఖం ఊదేస్తే మరి ఇంకా యుద్ధం చేయడానికి ఉండదు. కురుక్షేత్రంలో 13 రోజులు ఇలానే జరిగింది. 14వ రోజు ఏం జరుగుతుందంటే శ్రీకృష్ణుడు ఒక మాయా దీన్ని ఊదుతాడు. అదే మాయా సాయంకాలం సృష్టిస్తే జయద్రుతుడు సాయంత్రం అయిపోయింది కదా బయటకు వస్తాడు. అర్జునుడు వెళ్ళి ఒక దెబ్బకి నరికితే అవతల పడతాడు వెళ్ళి. అప్పుడు అంటే అక్కడ ఏం జరిగింది అని చెప్తున్నానంటే ఇక అయిపోయింది. అయితే 13th రోజు సాయంత్రం అయిపోయినప్పుడు జయద్రుతుడు ఎందుకు బయటకు వస్తాడు? అయిపోయింది, నేను 14వ రోజు చంపుతానన్నాడు. ఒక 14వ రోజు చంపకపోతే మరి చంపలేడు. సో వీడు కంప్లీట్ చేసుకుని అయిపోయింది మరేం లేదు, ఈ అర్జునుడు మరి ఇంకేం చేయలేడు, ఆడు కొడుకుని చెప్తాను నేను చేయలేకపోయాడని. కానీ ఓ స్ట్రాటజీతో వచ్చి కనుక ఒక మంచి ఉపాయం ఇచ్చి శ్రీకృష్ణుడు అక్కడ దగ్గరుండి స్ట్రాటజీని మార్చి గెలిపిస్తాడు. అయితే 13వ రోజు వరకు కూడా ఓన్లీ పగటిపూట మాత్రమే జరిగిన ఏదైతే యుద్ధం 14వ నుంచి 18వ రోజు వరకు రాత్రి పూట కూడా కొనసాగింది. ఇక రూల్స్ అన్ని మారిపోయినాయి. 14వ రోజు నుంచి రూల్స్ మారినాయి. కురుక్షేత్రం మీకు కావాలంటే చదువుకోండి. 13 రోజుల వరకే మాత్రమే న్యాయబద్ధంగా జరిగింది 14వ రోజు నుంచి. అయితే ఇందులో మనం ఇంకొక పాజిటివ్ పాయింట్ కూడా ఉంది మన కురుక్షేత్రంలో. ఏంటో తెలుసా? ఇక్కడ ఎవరిని కోల్పోలేదు. అక్కడ అభిమన్యుడికి సగం మాత్రమే తెలుసు. పద్మవ్యూహంలో 13వ రోజు చిక్కుకున్నాడు. కానీ నిన్న సాయంత్రం అధర్మంగా ఏదో అది టాక్స్ కాదు, ఆ టాక్స్ పిలిచి వాళ్ళ పద్మవ్యూహంలో నెట్టేద్దామని అనుకున్నా మన వాళ్ళు అర్థజ్ఞానులు కాదు. ఆ పద్మవ్యూహం నుంచి బయటికి వచ్చేశారు. కానీ రూల్స్ మాత్రం మార్చాల్సిన అవసరం ఉంది. ఇంకా అంటే శంఖం ఊదితే పొద్దున్నే వస్తారు, శంఖం ఊదితే సాయంత్రం వెళ్ళిపోతారు. కాకుండా ఇక శంఖంతో సమయంతో టైం లేదు మిత్రమా, శరణమా రణమా అంటే 4 రోజుల్లో ముగించేశారు నువ్వా నేనేం చెప్పి. అప్పుడు మాత్రం యుద్ధం గెలవగలిగారు. సో దయచేసి ఆ నెంబర్స్ కూడా మనకి సహకరిస్తున్నాయి. సేమ్ యాజ్ గా ఇక్కడ అదే జరుగుతుంది. మన వైపే విజయం ఉంది. ఎవరు నిరుత్సాహపడవద్దు. చేస్తాల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. అప్పుడప్పుడు ప్రతిరోజు గెలవలేము, 18 రోజులు ప్రతిరోజు గెలవడం కాదు మన ఉద్దేశం. అంతిమ విజయమే లక్ష్యం. దయచేసి అందరం యూనిటీగా ఉందాం. అంతిమంగా ఇక్కడి నుంచి విజయాన్ని తీసుకునే వెళ్దాం.